తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం లైక్ల కోసం కొందరు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. విలాసవంతమైన కారులో రాకెట్ వేగంతో దూసుకు వెళ్లడమే కాకుండా ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మణికొండ అల్కాపూర్ టౌన్షిప్కు చెందినటువంటి కొత్తపల్లి యశ్వంత్ రెడ్డి ప్రైవేటు ఉద్యోగి. కొద్ది రోజుల క్రితం కొత్తగా వోక్స్ వ్యాగన్ కారును కొనుగోలు చేశాడు. తన కారు పనితీరు ఎలా ఉందో చూడాలని, ఇంజన్ పవర్ పరీక్షించాలని యశ్వంత్ రెడ్డి అనుకున్నాడు. మే 10వ తేదీన నార్సింగ్ టోల్ ప్లాజా నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వైపు కారును తీసుకువెళ్ళాడు. ఓఆర్ఆర్ పైకి రాగానే వేగం పెంచేశాడు. కారు వేగం గంటకు ఏకంగా 200 కిలోమీటర్లను దాటేసింది. నిబంధనలకు విరుద్ధంగా రాకెట్ వేగంతో కారును నడపడమే కాకుండా తన మొబైల్ ఫోన్తో వీడియో తీశాడు. ఆ ప్రమాదకరమైనటువంటి వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సామాన్య వాహనదారుల ప్రాణాలతో యశ్వంత్ రెడ్డి ఆడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ ఆఫీసర్ కారింగ్ల సాయిరాం ఈ విషయాన్ని గమనించారు. నిందితుడి తీరుపైన నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యశ్వంత్ రెడ్డి తప్పు ఒప్పుకున్నాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపైన కేసు నమోదు చేశారు. ఇలాంటి పనులు చేసే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా పిచ్చితో రోడ్లపైన ఇలాంటి స్టంట్లు చేస్తే ఊరుకునేది లేదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ నగరం విస్తరిస్తుంది. రోడ్లు విశాలంగా మారుతున్నాయి. ఇదే అదనుగా కొందరు యువకులు రేసింగ్ పేరుతో బీభత్సం సృష్టిస్తున్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నారు. పోలీసులు స్పీడ్ గన్స్, సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది పోకిరీలు కొత్త మార్గాలలో డేంజర్ డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారు. అయితే చట్టం కళ్ళుగప్పిన సామాజిక మాధ్యమాల ద్వారా దొరికిపోక తప్పదన్న ఈ ఘటన నిరూపిస్తుంది. పోలీసులు వేగంగా స్పందించడం, నిందితుని అదుపులోకి తీసుకోవడం పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.